శ్రీశైలంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ముక్త కంఠంతో, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఈ రాయలసీమను క్షేమం కోరేవారు వెల్ఫిషర్స్ అందరూ కూడా ముందు చూపుతూ కూడా వెంటనే ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు వెంటనే చేసి దినానికి అది కూడా 3 టీఎంసీలు చేసే సామర్థ్యం, అంటే మొత్తం 7 టీఎంసీలు చేసే సామర్థ్యంతో దీన్ని వెంటనే కూడా పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేది కూడా ఎక్కడ కానీ చీమ పుట్టినట్లు కూడా లేదుకోలే కాకుండా ఎవరైతే అడుగుతున్నారో ఆ రాజకీయ పార్టీల పైన, ఆ నాయకుల పైన కూడా ఈరోజు రాజకీయంగా కూడా మాటల దాడి కూడా చేసే విధంగా కూడా ఈరోజు ప్రజలు తప్పుదారి పట్టించే విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ పెద్దలు, ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పెద్దలు కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వెంటనే కూడా రాయలసీమ ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఒక అడుగు ముందుకేస్తారు. అదే కాకుండా ఈ అనంతపురం, అంటే కర్నూలు అనంతపురానికి కూడా ఆ రోజు ముచ్చుమల దగ్గర నుంచి కూడా, ముచ్చుమల కావచ్చు, మాల్యాల కావచ్చు, ఈ ప్రాజెక్టు వల్ల 3.5 రోజులకు ఒక టీఎంసీ సామర్థ్యం, అంటే 3,850 క్యూసెక్కులతో నీరు తోడినా కూడా కేవలం 3.5 రోజులు పడుతుంది ఒక టీఎంసీ కూడా. కానీ వరద ఉండేది, శ్రీశైలానికి వరద ఉండేది 40 రోజులు మాత్రమే. 40 రోజుల్లోనే కనీసం 40 టీఎంసీలన్నా మనం తోడుకోవాలి. దాన్ని తోడాలంటే మొట్టమొదటి నుంచి కూడా, ఈరోజు కాదు, ఆ రోజు 3,850 క్యూసెక్కులతో చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసిన, ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేసిన, రాజశేఖర రెడ్డి గారు మళ్ళా కూడా ఉరవకొండలో 2005లో మళ్ళీ ఫౌండేషన్ వేసినా కూడా ఆ రోజు నుంచి కూడా మన అనంతపురం కానీ, కర్నూలు కానీ, కడప, చిత్తూరు వీళ్ళందరూ కూడా దాన్ని 11,500 క్యూసెక్కులు చేసి దినానికి ఒక టీఎంసీ తోడు చేయాలని చెప్పి ఈరోజు ఇవన్నీ దృష్ట్యా కూడా తెలంగాణ ప్రాంతం వారు ఈరోజు ఇవన్నీ కూడా ఎలా అయితే కింది నుంచి 787 కోట్ల నీటి ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత అందరి నీవాకు కూడా మనంది కూడా 11,500 క్యూసెక్కులతో కలిసేసి కూడా చేయాలని చెప్పేసి కూడా ఇవన్నీ చేయాలని. తర్వాత ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు కానీ, హంద్రీ నీవా ప్రాజెక్టు, ఇవన్నీ కూడా వీళ్ళు 3,000 కోట్లు లాంటి 2,420 కోట్లు ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయించిన చేసుకుంటూ పోతారు. ఇలాగే పోతే రాబోయే ఇంకా 30-35 సంవత్సరాలు పడుతుంది ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కావాలని. కాబట్టి అది అటువంటిది లేకుండా ఈరోజు రాయలసీమ ప్రజల మీద కూడా చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతం కూడా ఇదంతా కూడా, అందరూ కూడా అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప కానీ, చిత్తూరు కానీ, అలాగే నెల్లూరు కానీ, అలాగే ఒంగోలు డిస్ట్రిక్ట్, అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇవన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించింది. కాబట్టి దీనికి కూడా కేవలం రాజధాని నిర్మాణం కోసమే లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చి దాని నిర్మాణమే కాదు, దానికి తోడుగా ప్యారలల్గా కూడా ఇక్కడ కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా 5-6 సంవత్సరాల్లోనే, ఎందుకంటే తెలంగాణ ఒక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం వాళ్ళే కాదు, ఆల్మట్టి ఇవన్నీ కూడా తెలంగాణ వారు కూడా ఇష్టానుసారము కింద నుంచి దిగువ నుంచి కూడా నీరును తోడే కార్యక్రమం మొదలుపెట్టినాక, ప్రాజెక్టు మొదలుపెట్టినాక మనం అనేది కూడా 30-40 సంవత్సరాలు అంటే కాదు, వెంటనే ఒక 5-6 సంవత్సరాల్లో పూర్తయ్యేటట్లు కూడా నిధులు కేటాయించి పూర్తి ప్రాజెక్టులు కూడా సరైన నిధులు కేటాయించాలని చెప్పి ఒక డిమాండ్ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ, చైతన్యం చేస్తూ, మరొక మారు కూడా ఆ రోజు రాయలసీమ ఉద్యమం జరిగి ఏ ప్రభుత్వమైనా కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలని అభిప్రాయం కల్పించడం ఎలా అవుతామో అట్లా మరొక మారు కూడా ప్రజలు కూడా ఎక్కువ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి మననే ఈ 2 డిమాండ్ల పైన కూడా రాయలసీమ ప్రాజెక్టు ఇవన్నీ సంబంధించిన దానిపైన మరీ ముఖ్యంగా నిన్న బడ్జెట్లో ఈ అందరి నివారణ పూర్తి చేసేదానికి అంటే ఇంతవరకు మన డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఎక్కడ కానీ చేయలేదు. దానికి తోడు 34-35 ప్యాకేజీలు, అంటే భైరవాంటిమ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ ఉరవకొండకు సంబంధించి ఇరిగేషన్ కంటే డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టు చేయడానికి గొప్పగా చెప్పుకుంటా ఉంది. 2,400 కోట్లు కూడా 2,400-2,500 కోట్లు కేటాయించాము. దీనిలో నిర్వహణ కోసం కానీ లేకపోతే కరెంటు ఛార్జీల కోసమే సగం డబ్బు, అంటే 1,500 కోట్లు అయిపోతుంది.
ఇంకా 1200 కోట్ల రూపాయల్లో కూడా 800కు వచ్చి నాబార్డు కింద పెట్టారు. మిగతా 600 కోట్లు అంటే భూసేకరణకు, అంటే భైరవాన్నిప ప్రాజెక్టు కానీ పేరూరు ప్రాజెక్టు కూడా భూసేకరణకు కూడా ఆ డబ్బు కూడా సరిపోలే విధంగా కూడా ఈరోజు బడ్జెట్లో కూడా కేటాయించాలి. అందుకోసం ఇవన్నీ కూడా 4-5 సంవత్సరాలు పూర్తి చేసేందుకు కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి ఒక డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్ననే పోతిరెడ్డి దగ్గర మేమందరం కూడా పెద్ద ఎత్తున సమావేశం కూడా అయినాం. భవిష్యత్తులో కూడా ఇంకొక 10-15 రోజుల్లో కూడా రాయలసీమకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు, ఈరోజు అందరూ కూడా చేరే అంటే లైక్ మైండెడ్ పీపుల్ అంతా కూడా రాయలసీమ యొక్క క్షేమం కోరేవారు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని కూడా కలుపుకొని కూడా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా నిర్ణయించింది. ఈ జిల్లాలో అందరూ కూడా చర్చేసి కూడా లేకపోతే మన భవిష్యత్తు అనేది కూడా మరొక మారు కూడా ఇప్పుడు అంతో ఇంతో అందినేవో ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఉంది. ఎందుకంటే ఈరోజు తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా మనకు నీళ్ళు కూడా తక్కువ వస్తున్నాయి కాబట్టి పూర్తిగా కూడా మనమంతా కూడా ఈ కృష్ణా జలాలపైన ఆధారపడిన ఇవన్నీ కూడా చేయాలని చెప్పి డిమాండ్లో కూడా ఇవ్వబోతున్నాను. నేను ముఖ్యంగా రూలింగ్ పార్టీలు ఏదైతే కూటమి నాయకులకు అందరికీ మా రాయలసీమ జిల్లా చెందిన ప్రజాప్రతినిధులందరికీ కూడా అనంతపురం జిల్లా ప్రజానీకం తరఫున అందరికీ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజానీకం తరఫున మేము అందరూ కలిసి కూడా మేము వాళ్ళందరినీ కూడా మేము మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు అనేది కూడా మనం అనే అధికారం అనేది కూడా ముఖ్యం కాదు. లేకపోతే పార్టీ శాశ్వతంగా అనేది కూడా ఈ జిల్లాలో కూడా వ్యవసాయం జరగాలన్నా లేకపోతే అందరూ కూడా తాగునీరు ఇవన్నీ కూడా ఉండాలంటే ఈ ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో కూడా మనం అందరూ కూడా పోటీకి తట్టుకొని కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా ఏదో కేవలం మా పైన రాజకీయంగా ఎదురుదాడి కంటే కూడా మీ అందరూ కూడా మీ పైన నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీ బాధ్యతగా కూడా ముఖ్యమంత్రి గారి పైన ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొని వచ్చేసి చేయి కలిపేసి కూడా వెంటనే కూడా ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకొని మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నాము ఈరోజు అని చెప్పేసి కూడా నేను వాళ్ళందరికీ కూడా మనం చేసుకున్నాను. ప్రత్యేకంగా మేమందరూ కూడా ఈరోజు కృషి చేస్తాం. త్వరలోనే కూడా మరొక మారు కూడా సమావేశం అయిపోయి పెద్ద ఎత్తున కూడా మేము రాయలసీమ వాసులంతా కూడా మరొక మారు కూడా చేస్తాం. లేకుంటే గతంలో మన పూర్వీకులు ఆ రోజు కృష్ణా జిల్లాలు మళ్లించడానికి పూర్వీకులు చేశారు కాబట్టి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించాలని చెప్పి తెలిసినా కూడా కార్యరూపంలో తీసుకొచ్చినది ఒక రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చేసిన దానికి కూడా సార్థకత లేకుండా పోతుంది. కాబట్టి రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా వెంటనే కూడా పూర్తి చేయాలని, అలాగే హంద్రీ నీవాని కూడా 11,500 క్యూసెక్కులు కూడా తీసుకొని రావాలని, తర్వాత అనంతపురంలో హంద్రీ నీవాకు అన్ని జిల్లాలతో కూడా డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రాజెక్టు కూడా 4-5 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని చెప్పి డిమాండ్తో కూడా ముందుకు పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా. ఇది నేను హక్కుగా రావాల్సినటువంటి నీటి ప్రాజెక్టు కూడా ఈరోజు ఇప్పటికే కూడా గాలియన్ నగరి కావచ్చు, తెలుగుగంగా కానీ ఇవన్నీ కూడా మనందరికీ కూడా పర్యావరణ అనుమతులు ఎన్నిటి అనుమతులు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా రాయలసీమ ప్రాజెక్టుకి కానీ మళ్ళీ కూడా మనం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. టు స్టెబిలైజ్ దోస్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి దానికోసమే కూడా ఈరోజు కింద నుంచి, ఎందుకంటే తెలంగాణ వారు కూడా 780 అడుగుల నుంచి తోడుతున్నారు కాబట్టి నీళ్ళు ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ కూడా 8 టీఎంసీలు ప్రతిరోజు కూడా కొట్టే సామర్థ్యం 8 నుంచి 10 టీఎంసీలు ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈరోజు ఒక 8-9 టీఎంసీలు కూడా సామర్థ్యంతో కూడా 800 అడుగుల నుంచి తీసుకునే దానికి రాయలసీమ ప్రాజెక్టు కావచ్చు, ఎత్తిపోతల పథకాన్ని కూడా రావడం, అలాగే ఈరోజు హంద్రీ నీవాన్ని కూడా ఎత్తు వెడల్పు చేయడం, తర్వాత మోటార్లు కూడా ఎక్కువ పెట్టి చేసుకునే ప్రాజెక్ట్ కూడా తప్పకుండా కూడా చేస్తాం. అదే ప్రాజెక్టులో భాగమే తప్ప కొత్తవి మాత్రం కాదు. తర్వాత ఈ హంద్రీ నీవా 6 లక్షల ఎకరాలకు కూడా ఇవ్వడం. రాజశేఖర రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాకు మేలు చేయాలని రాయలసీమ ప్రాజెక్టు పూర్తి అయితే దాని ద్వారానే ఈరోజు కడప, చిత్తూరు జిల్లాలకు కూడా హంద్రీ నీవాక్ అనేది కూడా నీటిని మళ్లిస్తే తర్వాత 2 లక్షల ఎకరాలు కడపలో ఇప్పుడు హంద్రీ నీవాక్ ద్వారా పోయే 1 లక్ష ఎకరాలు ఈ మాల్యాడ దగ్గర నుంచి పోయేదానికి కానీ కుర్చుమల్ దగ్గర నుంచి పోయి తర్వాత చిత్తూరు పోయే 1 లక్ష ఎకరాలు కూడా అనంతపురం, కర్నూలు జిల్లాలో కూడా వాడుకోవచ్చు. అంటే 6 లక్షల ఎకరాలు కూడా ఇక్కడే కూడా అనంతపురం జిల్లాకే వచ్చే కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి ముందు చూపుతో చేసిన ఇవన్నీ కూడా అనేకమైన ప్రయోజన
ఈ ప్రాంతానికి ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే కూడా చేయాలని చెప్పి డిమాండ్ అలాంటి